ఒక జేఏసీగా ఫామ్ అయ్యి వాళ్ళు ధర్నాలు చేసిర్రు, రిప్రజెంటేషన్స్ ఇచ్చిర్రు, ధర్నాలు చేసిర్రు. అయితే ఏదైతే ఇష్యూ దాడి జరిగిన తర్వాత ఆ జేఏసీ వాళ్ళను కూడా దాదాపుగా అందరినీ అరెస్ట్ చేశారు. దాంట్లో అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్కు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ జేఏసీ అసలు పనిచేయకుండా ఉన్నది. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, మేము 3 రోజుల కిందట కూడా మేము అక్కడ తిరిగిన క్రమంలో కూడా పోలీసులు అనే క్యాంపులు లేవు. అక్కడ అడుగుతున్నారు పోలీస్ క్యాంపులు ఏమైనా ఉన్నాయా అని. అక్కడ పోలీసులు టెంట్లు వేసుకొని ఏమి లేరు, కానీ గ్రామాన ప్రతిరోజు సివిల్లో తిరుగుతున్నారు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మొన్న రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చిన టైంలో ఒక ఏరోనాటిక్స్ చదువుతున్నటువంటి అబ్బాయి, పులిచెర్ల తండ, ఒక జేఏసీ లీడర్ కొడుకు ఎంత భయంకరంగా భయపెట్టిరంటే, మీ నాయనేడి, నీ మీద మైనర్ అబ్బాయి, మీ నాయనేటి పోయిండు, నీ మీద కేసు ఉంది అని పెడితే అతను డీహైడ్రేషన్ గురై కక్కుడేరుగుడు పెట్టి ఇప్పుడు హాస్పిటలైజ్ అయి ఉన్నాడు. గోపాల్ నాయక్ వాళ్ళ కొడుకు. అలా బిడ్డ చదువుకుంటుంది. ఆ పిల్ల చదువుకోకుండా కూడా ఇంటి దగ్గర ఇబ్బంది. ఒక మహిళను ఇన్నర్ పార్ట్స్లో చాలా దారుణంగా కొట్టారు. చివరికి ఏంటంటే, ఒక తెల్ల బట్టలు వేసుకొని పోయిన వాళ్ళు లేకపోతే ఒక కారులో పోతే జనం పరుగులు తీస్తున్నారు ఆడికెళ్ళి ఉండకుండా. ఇప్పుడు మేము ఈ అంశం పెట్టడానికి కూడా ఏంటంటే, వాళ్ళ ప్రజలు భూములు ఇస్తారా తీసుకుంటారా అనేది ఒక అంశం, కానీ అయితే ఏదైతే స్వేచ్ఛ, వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛ, లేకపోతే వాళ్ళ ప్రకటించే స్వేచ్ఛ, వీటన్నిటిలో కూడా వ్యతిరేకిస్తూ వాళ్ళ మీద తీవ్రమైన నిర్బంధం ఉన్నది. ఆ నిర్బంధాన్ని కూడా మీ దృష్టికి తీసుకురావడానికే ఈ కార్యక్రమం. చాలా దుర్మార్గంగా ఉన్నది. దాన్ని మీరు వాళ్ళకి అండగా నిలబడాలనుకున్న మన ప్రజా సంఘాల మిత్రులు, పార్టీలందరూ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను.